నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. మూడు మాసాల క్రితం నేను అమెరికా దేశంలో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. అప్పుడు చెప్పాల్సిన రాజా సాబ్ మిస్ అయిపోయాను, చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు రేపు 9వ తారీఖున ఆ చిత్రం రిలీజ్ అవుతుంది అనేది చూడగానే ఊరికే 4 మంచి మాటలు ఆ సినిమా గురించి మాట్లాడాలి అని. ఎందుకంటే మీకు తెలుసు, కృష్ణరాజు గారు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున, ఇట్లా మీకు తెలుసు. అక్కడి నుంచి తరుడు వీళ్ళందరి దాకా, చిన్నవాళ్ళ దాకా అందరి యొక్క నటనా జీవితంలో ఎంతో కొంత మా కలం బలం ఉంది అనేది మీ అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా కృష్ణరాజు గారు అన్నగారు మీకు చెప్పారు ఒకసారి 8th సన్ అన్నాడు. అలాగే కృష్ణరాజు గారు బొబ్బిలి బ్రహ్మన్నప్పుడు నన్ను ఏనాడు పేరు పెట్టి పిలవలేదు. కుట్టి బ్రహ్మన్న అంటే కుట్టి అంటే పొట్టి అండి తమిళ్లో. కుట్టి బ్రహ్మన్న నేను అప్పుడు అడిగాడు, ఏంటంటే కుట్టి అంటారు అంటే, చిన్నాడివి ఎంత ఎత్తున్నామని తమిళ్ తెలిసినాడు చెప్పారు. అప్పుడు నాకు ఆయన పక్కనే కూర్చుని ఆయన గెటప్లో డైలాగులు చెప్తా అంటే, నన్ను ఒకసారి చెప్పు అని నాతో చెప్పించుకుని ఆయన చెప్తా అంటే ఒక ఆనందం. అటువంటి మహానుభావుడు కృష్ణరాజు గారి తమ్ముడి కుమారుడు ప్రభాస్. ఎందుకంటే ఆ కృష్ణరాజు గారి తమ్ముడు సూర్యనారాయణ బాబు గారు మా నిర్మాత, బొబ్బిలి బ్రహ్మన్న నిర్మాతలో ఆయన కూడా ఉన్నట్టుగా నా అనుమానం అండి. అలా ఆయన మా సినిమాలు కూడా కొన్ని తీశారు. అయితే ఇప్పుడు మనం ప్రభాస్ రాజా సాబ్ గురించి 4 మంచి మాటలు చెప్పుకోవటానికి చేశానండి నేను. అయితే దీంట్లో ముందు వాళ్ళ క్రెడిట్స్ చెప్పాలి కాబట్టి, సంజయ్ దత్తు, నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ది కుమారు, జరీనా వాహక్, వీళ్ళే కాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ గారు, మీకు తెలుసు శరత్ కుమార్ గారు అమ్మాయి చాలా అద్భుతమైన నటన చేస్తారు. మన సప్తగిరి బ్రహ్మానందమేమో కామెడీతో కోసం పెట్టినట్టున్నారండి. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మారుతి గారు, ఇది ప్రొడ్యూస్డ్ బై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సుశాఖ అని మారుతి ఫిలిము, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. మళ్ళీ ఇంకోటి కూడా ఉందండి ఇక్కడ, IVY ఎంటర్టైన్మెంట్ అనేది కూడా దీంతో పాటు ఉందండి. డిస్ట్రిబ్యూటెడ్ బై B4U మోషన్ పిక్చర్స్, AA ఫిలిమ్స్ అని ఉంది. దగ్గర ఈ చిత్రానికి 400 నుంచి 450 కోట్ల రూపాయలు ఈ చిత్రానికి ఖర్చు అయినట్టుగా దాంట్లో కనపడుతుంది. ప్రభాస్ ఫిలిము ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకున్న ఖర్చు నేను. ప్రభాస్ అంటే నా లెక్క ప్రకారం మొదటి వారంలోనే భారతదేశం ప్రపంచంలో 1000 కోట్ల పైన సంపాదించేస్తాడు అతను. సినిమా ఎలా ఉంది అనేది వదిలేస్తే అతని స్ట్రెంగ్త్. ఎందుకంటే మీకు ఒకసారి చెప్పు ఉంటాను, నన్ను ఎంతో ముద్దుగా పెదనాన్న అని పిలిచేవాడు తను. మన ఈశ్వరుతో కదా అతని నట జీవితం ప్రారంభమైంది. వర్షం, అడవి రాముడు, పౌర్ణమి కూడా తనే. అది అంత గొప్పగా పౌర్ణమి దగ్గర చిన్న తేడా వచ్చింది సినిమా. బట్ ఆ తర్వాత తను వేరే లెంగ్తుల్లోకి వెళ్ళిపోయాడు. అసలు ఆందనట్టుగా మెల్లమెల్లగా బాహుబలితో ఆకాశమే హద్దులాగా అయిపోయాడు, మీ అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళిపోయింది అతని సినిమా. ఇండియన్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్కి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా మీరు చూస్తే, ఈ చిన్న టీజరు ఏదైతే ఉందో ఇక్కడ మనకి వచ్చిన ఇది, అది 25 మిలియన్ పీపుల్ చూశారు. అంటే ఎంతమంది చూశారో చూడండి. ఆ చిన్నదాన్నే 25 మిలియన్ పీపుల్ చూస్తే, ఇక అతని సినిమా అంటే ఎన్ని మిలియన్ పీపుల్, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది అభిమానిస్తారనేది మనం తెలుసుకోవాలండి. కానీ ఈ చిత్రం బాగుంటుంది అనేది నాకు అనిపించిందండి. ఎందుకంటే అస్సలు అందనట్టుగా ఉందండి స్క్రీన్ ప్లే. కొన్ని మాటలు అవి మీకు చెప్తాను నేను.
ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే విధానంలో ఓ చిన్న మాయ చేశాడండి. అసలు మనకు చూపిస్తాను ఏం చూపించాడండి అంటే సినిమా మొదట్లో అది ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈ పబ్లిసిటీలో మొట్టమొదట నౌ క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రెత్, నా ఆజ్ఞను మాత్రమే నీ బ్రెయిన్ ఫాలో అవుతున్నది అని. ఇది మనం నమ్మలేని నిజమండి. ఎందుకంటే ప్రభాస్ చెప్పిన మాట ఎవరైనా వినాలి, కానీ ప్రభాస్ ఎవరి ఆజ్ఞల్లో ఫాలో అవుతాడంటే ఏమైనప్పుడు నాకు ఈ సినిమా డెఫినెట్గా ఒక సైంటిఫిక్ మూవీ కూడా అనేటువంటిది మనకి హారర్ మూవీ, సైంటిఫిక్ మూవీ, యాక్షన్ ఇన్ని ఉన్నాయని దీనిలో అర్థమైపోతుంది. ఎప్పుడైతే అది చూపించారో నా మనసు నవ్విందండి, నేను నవ్వల. ఆ మాట ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకునే మాట ప్రభాస్ చాలా చిన్నపిల్లలాగా అమాయకుళ్ళు అలా కళ్ళు మూసుకుంటా అంటే ఆ మాట వినగానే నాకు నవ్వు వచ్చింది. హిందీలో పాట వెళ్ళిందండి, అంటే మల్టీ లాంగ్వేజెస్లో ఉంటాను కాబట్టి అలా వేశారా అనేది మనం చంపేయలేము. చంపేశాడు బాబోయ్ అని ప్రభాస్ అంటే ఎవరు నమ్ముతారండి? కాబట్టి అది కూడా కామెడీ జోనరే. అంటే ఏమన్నా సినిమాల్లో ఇంతకుముందు ఎక్కడన్నా చేసి, అంటే వర్షం అట్లాంటి చిన్న లైట్ కామెడీ ఉంటుంది, కానీ చిన్న కామెడీయే ప్రధానంగా ఒక పాత్ర ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. మరి చూస్తారేంటిరా పరిగెత్తేయండి అని ప్రభాస్ అంటే ఎవరు నమ్ముతారండి? చూసి ఆనందించండి, క్వశ్చన్లు వేయొద్దు అంటున్నాడు. మళ్ళీ చూడండి, క్వశ్చన్ చేయబాకండి, చూసి ఆనందించండి. ఏదో గుర్తుండిపోయే పని చేయాలి, సంచలనం అయిపోవాలి, ఏంట్రా ఇలాంటి పని చేశాడని అందరూ షాక్ అయిపోవాలి అంటే అతని యాంబిషన్. ఆ సృష్టించినటువంటి పాత్రని దర్శకుడు ఎలా సృష్టించాడో మనకు తెలియదండి. దాని ప్రజెంటేషన్లో మన్ని అంటే ఆడిటోరియంలో ఎప్పుడూ కూడా కథ అర్థమైపోతే సినిమా ఆడదు. మీకు నేను చాలాసార్లు సినిమా పాఠాలు చెప్పినప్పుడు మీ అందరూ విద్యార్థులకు చెప్పానండి, అర్థం అయ్యి అయినట్టు ఉండాలి, లేదా మనం పొరపాటుగా అర్థం చేసుకున్నట్టు ఎక్కడికో లీడ్ చేయాలి. అప్పుడు మనం అర్థం చేసుకున్నది అది ఇది అన్నప్పుడు మనం తెల్లబోవాలి. అది సినిమా యొక్క అన్నంలో భాగం అండి. అందుకు ఇవన్నీ కూడా ఇక నా వల్ల కాదు, తల్లి దుర్గమ్మ నువ్వే రక్షించాలి అని దుర్గామాతకి నమస్కారం పెడుతున్నాడు. అంటే ఇందులో దైవాంశ మరి అక్కడ చూపించాం కదా ఇందాక మనం, హారర్ కామెడీ ఇవన్నీ కూడా ఉన్నాయి, సైంటిఫిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పాం కాబట్టి దైవాంశ కూడా ఉన్నట్టు కనపడుతుందండి. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయిల్ ఫకీర్ కాదు అని ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మాయిల్ ఫకీర్ పాత్ర లేకపోతే పాతాళ భైరవిలో మాంత్రికుడు ఇది సోషియో ఫ్యాంటసీ కాబట్టి అలాంటి మాయిల్ ఫకీర్ని ఇన్స్పైర్ అయ్యారా, పాతాళ భైరవిని ఇన్స్పైర్ అయ్యారో, ఎక్కడో ఇన్స్పైర్ అయినటువంటి, ఎందుకంటే ఇతని మీద ఒక బాహుబలి అద్భుతంగా ప్రభాస్ మీద ఆడింది కాబట్టి అలాంటి జోనర్లో కనుక తీసుకువెళ్ళేటైతే ఇతని మీద చాలా బాగుంటుందనేటువంటి ఆలోచన స్టార్ వార్స్ లాగా చూపించాడండి. అంతేకాదు ఏందిరా పొట్టలో చేయి పెడితే కొట్టడానికి నేనేమైనా చేయమనా అంటే చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ కామెడీ జోనర్లో నడుపుతున్నాడండి. అంటే పాత్రని ఎంటర్టైన్మెంట్ విధానంలోనే తీసుకెళ్ళాడు కాబట్టి తప్పనిసరిగా ఇది వినోదాత్మకమైన సోషియో ఫాంటసీ చిత్రం అయి ఉండాలి. 100% వినోదాత్మకం అని మాత్రం క్యాచ్ చేయాలి. ఇన్ని సినిమాలు రాసిన అనుభవంతో నేను పట్టుకుంటున్నానండి. నేను చేమనా అని అక్కడ ఆపేసి ఉంటే వేరండి, రాక్షసుణ్ణి అన్నాడు. చూసారా, ఆ శబ్దం కూడా ఒక భయంకరమైనటువంటి శబ్దంలాగా చేసిందండి. మరి ప్రభాసు, సంజయ్ దత్తు, నిధి అగర్వాల్, మాళవికా మోహన్, నిధి కుమార్, జరీనా వాహబ్, వరలక్ష్మి శరత్ కుమార్, సప్తగిరి బ్రహ్మానందం కామెడీల కోసం ఇంతమంది ఆర్టిస్టులు సపోర్టు, ఇంకా చాలామంది ఉన్నారండి, 30-40 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయనకి సపోర్టుగా చుట్టూ ఉన్నారు. అసలు హీరోనే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడు ఇంకా మనకు కావాల్సిందే ఉంది. నాకు తెలిసి కృష్ణరాజు గారు ఎంటర్టైన్మెంట్ అంటే
ఆ కామెడీ నాకు గుర్తు రావట్లేదండి. ఆయన అంటేనే అదొక అద్భుతం. కృష్ణరాజు గారి సినిమాలు, కటకటాల రుద్రేలు ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్, ఆ కళ్ళు ఇలా పెట్టుకుని ఆయన ఆ ఇన్స్పిరేషనే మా బొబ్బిలి బ్రహ్మణ్కి. ఈ రోజున ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ని మనకి అప్పచెప్తున్నాడు అంటే అర్థం ఏంటండి? కాబట్టి ఇంతమంది ఆర్టిస్టుల యొక్క సహకారం ఉంది. టీజర్ మాత్రమే, చిన్న ఇది మాత్రమే మనం చూసాం. అంటే ఎప్పుడుదో నేను 3 నెలల తర్వాత ఇప్పుడు చూసి 9వ తారీఖున అతనికి మంచి జరగాలి ప్రభాస్కి. ఎందుకంటే మా వర్షానికి అతను ఎంత అండాకండయ్యాడో మాకు తెలుసు. మా ఈశ్వరికి అతను ఎలా ఒక అద్భుతమైనటువంటి శక్తినిచ్చాడో మాకు తెలుసు. అటువంటి మా కుమార సమానుడైనటువంటి ప్రభాస్ సినిమా ఎప్పుడూ సూపర్ హిట్ అవ్వాలని 100కి 100 పాళ్ళు కోరుకుంటూ ఉంటాం. బాహుబలి తర్వాత ఎప్పుడైనా సరేనండి, ఒక అద్భుతమైనటువంటి చిత్రం వచ్చిన తర్వాత రాసిన రచయితలు, తీసిన దర్శకుడు, చేసిన నటీనటులు వీళ్ళందరూ కూడా చిన్న తేడాలు వస్తాయి. అవన్నీ మీకు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, అల్లూరి సీతారామరాజు చూడండి, కృష్ణ గారి సినిమాలు మీకు తెలుస్తాయి. అంటే అది చూసిన కళ్ళతో ఇవి. అలాగే మా ఈనాడు తర్వాత కూడా చూడండి, కృష్ణ గారు ఈనాడు ముందు వద్దనుకున్న ఈనాడు దాదాపు 1 year ఆడేసిందండి హైదరాబాద్. దాని తర్వాత కూడా వరుసనే ఉన్నారు. అంటే అలా వచ్చేసి థియేటర్లోకి దానిలాగా లేదు అనేటువంటి భావన వస్తూ ఉంటుంది. అందుకని బాహుబలి తర్వాత మళ్ళీ అంత అద్భుతమైనటువంటి సినిమానేమో ఇది అని నాకు అనిపిస్తుంది. రాజా సాబ్. కాబట్టి విద్యార్థులారా, సన్నిహితులారా, మిత్రులారా, మీరందరూ కూడా ప్రేక్షక మహాశీలారా, ఈ చిత్రాన్ని చూసి ప్రభాస్ని, టీంని, రాజా సాబ్ చిత్రాన్ని చూడాలని, వీళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.